హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే చపాతీతో స్వీటు లడ్డు. దీన్ని మలీదా అని కూడా అంటారు. ఇవి డ్రై ఫ్రూట్స్ వేసి చేసి పెడితే పిల్లలు మంచిగా హ్యాపీగా తింటారు. ఈవినింగ్ స్నాక్ గా కూడా బాగుంటుంది. ఇందులోకి పావు టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా మనం ఏది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి చపాతీ పిండి పిసికినాం కదా, ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని కలిపి పక్కకు పెట్టి ఒక 5-10 మినిట్స్ మంచిగా అవుతుంది నాని. అప్పుడు మనం చపాతీలాగా వేసుకొని కాల్చుకోవాలి, చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీ పిండి నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ముద్దలుగా వేసుకొని చపాతీ వేసుకుందాం. ఇప్పుడు చపాతీ అయింది కదండి. ఇప్పుడు మనం చపాతీని కాల్చుకుందాం. ఇట్లనే మిగతా చపాతీలు కూడా చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం వేడైందండి. ఇప్పుడు దీంట్లోకి ఈ చపాతీ వేసుకొని కాల్చుకుందాం. దీని మీద ఇట్లా ఆయిల్ వేసుకొని కాల్చేసుకోవాలి. ఇట్లా కాల్చుకొని చపాతీలని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. మిగతా చపాతీ కూడా ఇట్లనే వేసేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు చపాతీలన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. వేడివేడిగా ఉండాలి, చల్లారొద్దు. ఇప్పుడు ఈ చపాతీలను మనం ఏం చేయాలంటే వేడివేడిగా ఉండగానే ముక్కలు వేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారు కదండి. అట్లనే మిక్సీ జార్లో అన్ని మిగతా చపాతీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ సగం చపాతీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు నెయ్యి తీసుకొని అందులోకి జీడిపప్పు బాదం పప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 టీ స్పూన్ నెయ్యి పడుతుంది. ఒక స్పూను జీడిపప్పు, ఒక స్పూను బాదం పప్పు. చూసారు కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చపాతీని ఇదిగో ఇట్లా బరకగా పట్టుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిగతాది కూడా బరకగా పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం బరకగా పట్టుకున్న దాంట్లోకి సగం పిండిలోకి మాత్రమే బెల్లం వేసుకొని పట్టుకోవాలి. అది మొత్తం దానికి వేసుకోవద్దు, సగం వరకు అంటే. చూసారు కదండి. ఇప్పుడు ఇది మొత్తం పట్టేసుకున్నాం. ఇప్పుడు అది ఇది కలిపి రెండు మిక్స్ చేసుకోవాలి. బెల్లము కొంచెమే పడుతుంది, మరీ ఎక్కువేం పట్టదు. మీరు టేస్ట్కి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడరు ఒక 4-5 ఇలాచీలు పౌడర్ వేసుకున్న స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు మనం వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, తొందరగా మాడిపోతుంది మరి. ఇప్పుడు ఈ రెండు బెల్లము వేసి మిక్స్ చేసిన చపాతీ పౌడరు, ఈ పౌడర్ మొత్తం రెండు కలిపి మనం కలుపుకోవాలి. చపాతీలు ఎప్పుడు వేడివేడిగానే ఉండాలి, చల్లారితే రావు, ముద్దకు రావు. అందుకని వేడివేడి మీదనే చేయాలి చపాతీ. ఇప్పుడు మనం ఇట్లా కలుపుతుంటేనే ముద్దకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి నెయ్యి జీడిపప్పు వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది, ఇప్పుడే మనం ఫ్రై చేసినాం కాబట్టి చూసుకొని కలుపుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. జీడిపప్పు బాదం పప్పే కాకుండా మీకు ఇష్టమైతే పిస్తా పప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా మనం ముద్ద చేసుకుంటే ముద్దకు రావాలన్నమాట. కలుపుతుంటే మంచి నెయ్యి వేసాం కదా, మంచి కమ్మటి వాసన వస్తుంది. జీడిపప్పు బాదం పప్పు తీసుకుంటూ చేతులకి ఇట్లా మనం ముద్ద కట్టుకోవాలి. చూసారు కదండి. మిగతాయి కూడా అన్నీ అట్లనే ముద్దలు చేసుకోవాలి.
ఇదిగోండి మలీదా లడ్డు చపాతీతోటి రెడీ. ఈవినింగ్ స్నాక్స్కైనా తినొచ్చు. చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఆకలి అయినప్పుడు తినొచ్చు. హెల్దీ మలీదా లడ్డు చాలా టేస్టీ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.